ఆ యూనివర్సిటీ క్యాంపస్ పీస్ఫుల్ కు కేర్ ఆఫ్ అడ్రస్. మెస్ లో ఫుడ్ బాలేదనో, బొద్దింక పడిందనో, తేలు కనిపించిందనో చిన్న చిన్న నిరసనలు తప్ప ఎప్పుడూ ప్రశాంతంగా ఎలాంటి గొడవలు ఘర్షణలు లేకుండా ఉంటుంది. అలాంటి యూనివర్సిటీలో కొన్నాళ్లుగా రాజకీయ అలజడి చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు ఆ యూనివర్సిటీ పొలిటికల్ కాంట్రవర్సీకి సెంటర్ గా మారిపోయింది. ఇందుకే ఎక్కడా విశ్వవిద్యాలయం, ఏంటా కాంట్రవర్సీ, ఎందుకా అలజడి? ప్రశాంతంగా ఉండే ఆంధ్ర యూనివర్సిటీలో అలజడి, ఏయులో ఉద్రిక్తతలు, ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ మధ్య ఘర్షణలు, క్యాంపస్లో శాఖ నిర్వహించిన ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ, పోలీసుల కవాతు, విద్యార్థి సంఘాల నిరసనల హోరు. తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న వర్సిటీ. అయితే యూనివర్సిటీ అంటేనే విద్యార్థుల ప్రొటెస్టులు, నిరసనలు, ఆందోళనలు కామన్. చిన్న చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఏయులో కూడా మెస్ ఛార్జీలు, ఫుడ్ బాలేదని, టీచింగ్, నాన్ టీచింగ్ ఇష్యూలపై అప్పుడప్పుడు ఆందోళనలు, నిరసనలు జరుగుతూ ఉంటాయి. అన్ని యూనివర్సిటీల తరహాలోనే ఏయులో కూడా విద్యార్థులు వి వాంట్ జస్టిస్ అంటూ నిరసన తెలిపి ఆ తరువాత ఎవరి పనులు, చదువుల్లో వారు బిజీ అయిపోతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఏయు క్యాంపస్ లో రాజకీయ అలజడి హాట్ టాపిక్ గా మారింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు క్యాంపస్ లోని వాలీబాల్ గ్రౌండ్ లో శాఖను నిర్వహించారు. క్యాంపస్ లో ఆర్ఎస్ఎస్ కవాతు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కమ్యూనిస్టు పార్టీలకు అనుబంధంగా ఉండే విద్యార్థి సంఘాల దృష్టికెళ్లింది. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. దీంతో ఆర్ఎస్ఎస్ కు మద్దతుగా ఏబీవీపీ రంగంలోకి దిగింది. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఆందోళనలకు కౌంటర్ గా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రశాంతంగా ఉండే క్యాంపస్ నిరసనలు, నినాదాలతో రాజకీయ అలజడికి వేదికగా మారింది. ఆంధ్ర యూనివర్సిటీని ఆనుకుని ఉన్న సాగరం తీరం వేదికగా దేశ విదేశాలకు చెందిన నౌకాదళాలతో కూడిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమీక్ష చేస్తుండగా ఇదే సమయంలో ఏయులో విద్యార్థులు రచ్చకెక్కారు. రిజిస్ట్రార్ ఆఫీస్ను చుట్టుముట్టి రచ్చ చేశారు. ఇటు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఓవైపు, అటు ఏబీవీపీ విద్యార్థులు ఒకచోటకు చేరి పోటాపోటీ నినాదాలు, పరస్పర దూషణలతో హీట్ క్రియేట్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. కేవలం స్టూడెంట్ లీడర్స్ ను మాత్రమే చర్చలకు పిలిచారు. రిజిస్ట్రార్ విద్యార్థి సంఘ నేతలతో చర్చించి ఎప్పట్లానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపించేశారు. అయితే మరోసారి క్యాంపస్ లో శాఖ నిర్వహించారు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గతంలో భారతీయ విద్యా కేంద్రాల పరిధిలోనే శాఖలను నిర్వహించుకునేవి. తరువాత కాలంలో ఆర్ఎస్ఎస్ వ్యవహారాలు విశాఖలో కనుమరుగయ్యాయి. ఎప్పుడో ఏడాదికోసారి మాత్రమే సంఘ్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అలాంటిది హఠాత్తుగా ఇప్పుడు చారిత్రాత్మక ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో కవాతు శాఖను నిర్వహించడం వెనుక వ్యూహం ఏమిటన్నది చర్చకు దారితీస్తోంది. యూనివర్సిటీ పరిధిలో కుల మతపరమైన వ్యవహారాలు నిర్వహించొద్దని కొఠారి కమిషన్, ఎస్పాల్ కమిషన్ సూచనలు ఉన్నాయని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల లీడర్లు గుర్తు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే శాఖను నిర్వహించి ప్రశాంతంగా ఉన్న క్యాంపస్ లో అలజడికి దారితీశారని మండిపడుతున్నారు. అయితే ఏయులో కమ్యూనిస్టు పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలే హవా నడిపిస్తుంటాయి. దాంతో ఏయులో ఏబీవీపీని బలోపేతం చేసేందుకే ఆర్ఎస్ఎస్ శాఖ పేరుతో చిచ్చు రాజేశారని మండిపడుతున్నారు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ నేతలు. మరోవైపు ప్రశాంతంగా ఉండే ఆంధ్ర యూనివర్సిటీలో ఉనికి కోసం పోరాడుతూ విద్యార్థి సంఘాలు అలజడి సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న వారున్నారు. స్టూడెంట్ వింగ్స్ విద్యార్థుల సమస్యలను గాలి కొదిలేసి రాజకీయ పార్టీల ఎజెండాను మోసేందుకు ఆసక్తి చూపడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు విద్యావంతులు. విద్యార్థుల సమస్యల కంటే తమ రాజకీయ పార్టీల సిద్ధాంతాలకు అనుగుణంగా నిరసనలు, ఆందోళనలు చేయడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏయులో పరిస్థితులు సద్దుమణిగేదెప్పుడో, అలజడి తగ్గిపోయి పాత పరిస్థితులు ఏర్పడేదెప్పుడో వేచి చూడాలి.